మా అమ్మ నాకు నేర్పించిన పెప్పర్ రసం నేను చెప్పేలా చేస్తే చాలా చాలా బాగుంటుంది. నేను ఒక 6 మెంబర్స్ కావాల్సిన కొలతలు చెప్తున్నాను. చింతపండు పెద్ద ఆనియన్ సైజ్ అంతా తీసుకొని కడిగి చింతపండు రసం తీసి పక్కలో పెట్టుకుందాం. అందులో టమాటాలు ఒక 3, అవి బాగా చేత్తోనే నలపాలి. తగినన్ని నీళ్లు పోసుకోవాలి. ఉప్పు రుచికి సరిపడా, మిరప్పొడి ఒక 1 స్పూన్, కొత్తిమీర కరివేపాకు కొంచెం ఎక్కువే తీసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు మిరియాలు 3 స్పూన్స్, జీలకర్ర 2 స్పూన్స్, వెల్లుల్లిగడ్డలు ఒక 2, ఇవి మిక్సీకి పట్టి పెట్టుకోవాలి. నేను చూపిస్తున్నలా స్టవ్ ఆన్ చేసి బాణలిలో కొద్దిగా నూనె వేసి ఆవాలు కొద్దిగా చిటపటలాడాక మిరపకాయలు కొన్ని, అవి బ్రౌన్ కలర్ వచ్చాక ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పొడి అవి ఒక 1 మినిట్ వేగనిచ్చి పచ్చివాసన పోయిన వెంటనే ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు వేయాలి. ఇంగువ కొద్దిగా ఆల్రెడీ రెడీ చేసుకున్న రసంలో ఇవి వేసి వేడి మీద ఉండంగానే ఇలా చేత్తోనే నలపాలి. అప్పుడే అది చాలా టేస్ట్గా ఉంటుందండి. అంతేనండి, రసం నేను చూపిస్తున్నలా ఒక్క పొంగు వస్తే సరిపోతుంది. ఆరోగ్యానికి చాలా మంచిది, టేస్ట్ కూడా వేరే లెవెల్గా ఉంటుంది. రేపటికి వేరొక వంటతో కలుద్దాం. బాయ్.